అందరికీ ఓం శ్రీ మాత్రే నమః అండి. అమ్మవారి పాదాలకు శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి పాదాలకు శతకోటి వందనాలు. అలాగే లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి కమిటీ మెంబర్స్కున్న మా అన్నదమ్ములందరికీ కూడా ధన్యవాదాలు. దాదాపు 11 సంవత్సరాలు ప్రారంభం చేసి అప్పటికెళ్ళి నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు బోనం తీసుకురావడం, ఆ అవకాశం నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అయితే లాల్ దర్వాజా కమిటీ సంబంధించిన ఈ బోనం కార్యక్రమం ఢిల్లీలో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఇది అక్కడ వరకే తెలంగాణ వరకే పరిమితం కాకుండా ఢిల్లీ కానీ మిగతా రాష్ట్రాలల్లో మన దేశం మొత్తం చేసుకోవాలి బోనాల పండుగ. కొంతమంది ఇస్తరకులలో ప్లేట్లలో తీసుకొని పోతారు కదా, అట్లా కాకుండా మన తెలంగాణలో చేసేటువంటి బోనాన్ని మొత్తం దేశవ్యాప్తంగా చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇండియా గేట్ నుంచి అసలు ఇక్కడ ఉన్న వేడికి కానీ ఉబ్బరానికి కానీ ఎండకి కానీ ఇక్కడ ఒక క్షణం కూడా మనం నిలబడలేం. అలాంటి ఈ యొక్క వాతావరణంలో దాదాపు ఒక 300-400 మంది పైగా వచ్చి లాల్ దర్వాజా టెంపుల్ నుంచి, అంటే ఒక చిన్న ఇంట్లో కార్యక్రమాన్ని నడిపించుకోవడానికి మనకు వీలు కాదు. ఓసారి గొడవలు అయితే ఎన్నో ఉంటాయి. అలాంటిది ఇంతమంది వందలాది మంది ఐకమత్యమై ఎంతోమంది కళాకారులను కానీ వాళ్ళ భోజనం కానీ పొద్దుగల టిఫిన్స్ కానీ భోజనం కానీ ప్రతి ఒక్కరిని ఎందుకు చెప్తున్నానంటే, మా అందరిని ఎంత బాగా చూసుకుంటున్నారో ఆ కమిటీ మెంబర్స్. మేము చెప్తే, ఎందుకంటే తిన్న వాళ్ళం కాబట్టి, తిన్న వాళ్ళు ఇప్పుడు విశ్వాసం అరవద్దు కాబట్టి తిన్న వాళ్ళమే చెప్తున్నాం. ఫస్ట్ మా అందరి పొట్ట చూసిన తర్వాతనే కార్యక్రమాలు చూస్తారు. అంత బాగా కమిటీ మెంబర్స్ మా అన్నదమ్ముళ్ళు చూసుకోవడం. ఇండియా గేట్ నుంచి ఇక్కడ దాకా ఉన్న అంత వేడిలో కూడా, అంత ఎండలో కూడా మేము దాదాపు ఒక 2-3 గంటల దాకా ప్రోగ్రాం చేస్తూ దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దాకా మా ప్రోగ్రామే ఉంటుంది ఇక్కడ. అసలు ఢిల్లీ వాళ్ళు స్టార్టింగ్ చేసినప్పుడు విచిత్రపోయిండ్రు, దగ్గర కూడా రాలేరు. తర్వాత రెండోసారి, మూడోసారి, నాలుగోసారి వాళ్ళందరూ కూడా ఐక్యమత్యమై వాళ్ళ రిలేషన్స్ని కానీ ఫ్రెండ్స్ సర్కిల్ని కానీ పిలిపించుకోవడము, తండోపతండగాలుగా. బయట విదేశీయులు వస్తారు కదా ఎక్కడైనా ఫోటోలు దిగడానికి, ఇక్కడేదో సెలబ్రేషన్ జరుగుతుందని దూరం ఉన్న విదేశీయులు కూడా దగ్గరికి వచ్చి మాతో ఫొటోస్ దిగడము, మా ప్రోగ్రాం మొత్తం వాళ్ళ ఫోన్లలో తీసుకొని వెళ్ళడం. ఇదంతా కూడా ఎందుకంటే ఏదైతే చైతన్యం తీసుకురావాలని అనుకున్నారో, ఢిల్లీలో ఏ మార్పు తీసుకురావాలనుకున్నారో అద్భుతంగా ఈ బోనాలలో వీళ్ళు చేస్తున్న దాంట్లో మార్పుని తెచ్చి ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నప్పుడు ఎవరు కూడా శాఖలు పోయడము దగ్గరికి రావడమో చేయలే. అలాంటిది రెండోసారి నుంచి మూడోసారి నుంచి దగ్గరికి రావడం, శాఖలు పోయడం, వాళ్ళు కూడా మా బోనంతో పాటు పరమాన్నం తీసుకురావడం, ఎంత అద్భుతమైనటువంటి మార్పుని తీసుకొచ్చారు. దైవభక్తి లేని వాళ్ళు కూడా దైవభక్తిని తెచ్చింది శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు కానీ, అలాగే మా అన్నదమ్ముళ్ళు, మా సహోదరులు కానీ. వీళ్ళది ఏంటంటే, ఈ బోనం ఇంత దూరం చేయడానికి రైతులు బాగుండాలి, అలాగే ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు, దేశం వాళ్ళు, ప్రపంచం వాళ్ళు బాగుండాలి అమ్మ అంటూ అంత దూరంకి వెళ్ళి ఇంత దూరం జర్నీ చేసి ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడ చేసే ఉద్దేశమే అదండి. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి అనేది మా అన్నల ఉద్దేశం. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు మామూలు తక్కువ దేవాలయం కాదు. 400-500 చరిత్ర ఉన్నటువంటి అమ్మవారి ఆ యొక్క బోనాన్ని, బంగారు బోనాన్ని కానీ, ఈ బోనాన్ని కానీ ఎత్తుకొని ఢిల్లీ నడివీధిలో మేము ఆడుతున్నామంటే ఇది పూర్వజన్మ సుకృతంగానే భావిస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి, మాకు, మీ అందరి మీడియా మిత్రులందరికీ, ఇక్కడ మిలిటరీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, చిన్న డక్క మన తెలంగాణలో ఇంకా దబ్బున నడవండి అని ఫోర్స్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు అసలు ఈ బోనం అంటేనే తెలియదు వాళ్ళకి. ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కానీ, ఇక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళకి అర్థం కాదు ఇది ఏందో. అయినా కూడా ఎంత రెస్పెక్ట్ తెలుసా. ఈ ప్రతి సంవత్సరం మేము చేస్తూ వస్తున్నాం, ప్రతి సంవత్సరం చూస్తున్నారు కదా, వాళ్ళు మాకు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే హల్లు జావు నక్కోబాగా, అంటే ఎక్కువ ఉరకకండి, నిదానం ప్రధానంగా వెళ్ళండి, మంచిగా చేసుకోండి అని మిలిటరీ వాళ్ళు ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ దాకా వాళ్ళు పోలీస్ బందోబస్తు, మిలిటరీ బందోబస్తు మాతోనే వచ్చి మంచి బోనం సమర్పణ అయ్యేదాకా మా అన్నదమ్ముళ్ళకి కానీ మాకు కానీ మస్తు రక్షణ ఉన్నారు. పోలీస్ వాళ్ళు కానీ, మిలిటరీ వాళ్ళు కానీ, ఇక్కడ మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు పేరున ధన్యవాదాలు, నమస్తే. ఇది ధర్మానికి, న్యాయానికి, సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా 11 సంవత్సరాల నుంచి వస్తున్నందుకు మాత్రం చాలా చాలా ధన్యవాదాలు. ఆ తల్లి పాదాల శతకోటి వందనాలు. అలాగే మా అన్నదమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు. జై సింహవాహిని మాతాకి జై. థ్యాంక్స్.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహంకాళమ్మ బోనాల సందర్భంగా గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ భవన్లో న్యూఢిల్లీలో కూడా ఈ కార్యక్రమాలు చేయడం చాలా హర్షించదగ్గది. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభాపతి గడ్డ ప్రసాద్ కుమార్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ గారు, అదేవిధంగా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కమిటీకి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచారి గారు, మిగతా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని మేము ఒకటే కోరుకునేది, దేశం కానీ రాష్ట్రం కానీ రైతాంగం కానీ అందరూ కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రసాదించమని అమ్మవారిని కోరుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా అమ్మగారి యొక్క ఆశీస్సులతోనే మరి తెలంగాణ ప్రాంతం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ సుఖశాంతులతోనే సుభిక్షంగా వర్ధిల్లుతుందనేటువంటి విశ్వాసం మాకున్నదనేటువంటి విషయంలో మరొకసారి ఈ కమిటీ ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీలో వచ్చి మరి 11వ వార్షికోత్సవాలను జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా మరొకసారి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తాం. ఆషాఢమాస బోనాల సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతున్నదో ఆ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి హైదరాబాద్లో మొట్టమొదటి బోనము గోల్కొండ బోనము, అది నేనే అమ్మవారికి బట్టలు సమర్పించి ప్రారంభించడం జరిగింది. మరి లాల్ దర్వాజా బోనాలు ఇక్కడ చేయడం హర్షించదగ్గ విషయము. 11 సంవత్సరాల నుంచి చేస్తున్న శుభ సందర్భంలో చేస్తున్న కమిటీకి మరొకసారి వారిని అభినందిస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వారు ప్రజలకిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ప్రతి ఒక్కటి నెరవేర్చాలని చెప్పి ఆ అమ్మవారిని కోరడమైనది. అదేవిధంగా ఈ కాలం లోపల వర్షాలు సుభిక్షంగా పడి రైతులు సుభిక్షంగా ఉండే విధంగా ప్రజలందరూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. बोल लाल दरवाजा महाकाली माता की। ఓకే సార్. శ్రీమాత్రే నమః. సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా తరఫున కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మేము ఇక్కడ బోనాలు జరపడం ఇది 11వసారి. దానికి సహకరిస్తున్న ఇక్కడ రెసిడెంట్ కమిషనర్ గారు కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖమ్మ గారికి కానివ్వండి, సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారికి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్న మా రెసిడెంట్ కమిషనర్ గారికి కానివ్వండి, సంగీత మేడం కానివ్వండి, అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడే ఈ తెలంగాణ భవన్లో ఏదైతే ఉందో మా అమ్మవారిది ప్రతిమతో కూడిన ఒక చిన్న దేవాలయం కూడా ఏర్పాటు చేయాల్సిందిగా నేను రెసిడెంట్ కమిషనర్ గారిని కోరుతున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ టెంపుల్ లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఈ 11 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ బోనాలు ఘనంగా ఏర్పాటు చేస్తున్నామో మన రాష్ట్ర సంస్కృతిని కానీ సాంప్రదాయాల్ని దేశం నలుమూలల వ్యాప్తి చెందేయాలన్న సంకల్పంతో ఏదైతే మా కమిటీ పెద్దలు నిర్ణయించి ముందుకు సాగుతున్నారో దానికి అనుగుణంగా రేపు తెలంగాణ భవన్ అండ్ ఏపీ భవన్ రెండు కూడా ఆల్రెడీ బైఫర్కేషన్ జరిగింది కాబట్టి కొత్తగా ఏర్పడే తెలంగాణ భవన్లో అమ్మవారిది లాల్ దర్వాజా మహంకాళి వారిది చిన్న దేవాలయం ఒకటి ఏర్పాటు చేయాలని కూడా నేను కోరుతున్నాను. అలాగే పాత్రికేయ మిత్రులకు, ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
శివవాహిని శ్రీ మహాకాళి దేవాలయం లాల్ దర్వాజా తరఫున గత 11 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా ఢిల్లీ నగరం అంతా ఏకమయ్యే విధంగా బోనాలు నిర్వహిస్తున్నాం. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎంతో సంతోషదాయకం. ఇప్పుడు ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పినట్టు తెలంగాణ భవన్ కొత్త బిల్డింగ్లో మాత్రం ఖచ్చితంగా మాకు దేవాలయం లాల్ దర్వాజా అలాంటిదే ఇక్కడ కూడా దేవాలయం నిర్మించాలని మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఈ సహకారం అందించినటువంటి ఆర్చి గారు, శశాంక్ గోయల్ గారు, అదేవిధంగా మన మేడం గారు అందరూ కూడా ప్రతి పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో చాలా సహకారం అందించారు వాళ్ళు. డెఫినెట్గా ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుంది. మీ పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.